వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. సరూర్ నగర్ కొత్తపేట్ ఆల్కానంద హాస్పిటల్లో వెలుగు చూసిన కిడ్నీ ర్యాకెట్ దోపిడీని నిరసిస్తూ నేడు సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఐడిపిఎల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సరూర్ నగర్ కొత్తపేటలో ఆల్కానంద హాస్పిటల్లో జరిగినటువంటి కిడ్నీ ర్యాకెట్ ఆ యాజమాన్యాన్ని పైన క్రిమినల్స్ కఠినంగా శిక్షించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఇది కేవలం ఒక అల్కానంద హాస్పిటల్తోనే కాదు, నగరంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల పైన నిరంతరం నిఘాని ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని సిపిఐ పార్టీగా వాటిపైన కట్టడి చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వము, రాజకీయ వ్యవస్థలు, వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేసి వ్యాపారంగా బిజినెస్గా చూసుకుంటూ లాభాలను గడించడానికే ఈ హాస్పిటల్ కడుతున్నారు. కానీ ప్రజలకు నిజంగా సేవ చేయడానికి, ప్రజలకు నిజంగా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మాత్రం ఈ హాస్పిటల్ను కట్టట్లేదని సిపిఐగా భావిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి, ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి దోపిడీ పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీ ఐసీయూ బెడ్ అంటారు, ఐసీయూ ఛార్జ్ అంటారు, ఐసీయూ చేసే డాక్టర్కి సపరేట్ ఛార్జ్, బెడ్కు సపరేట్ ఛార్జ్, రూముకు సపరేట్ ఛార్జ్, క్లీనర్కి సపరేట్ ఛార్జ్, ఇంకొక నెక్స్ట్ వస్తే ఆయనకో సపరేట్ ఛార్జ్. ఈ విధంగా చెప్పుకుంటూ ఒక మామూలు ప్రజానిక వ్యక్తి అనేటైనా హాస్పిటల్కి వెళ్తే సుమారు 20 నుంచి 30 వేలు ఖర్చు పెట్టకుండా పోలేని పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. కాబట్టి వెంటనే అటువంటి హాస్పిటల్ను గుర్తించి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.